అవాంఛిత గర్భం రాకుండా కొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. వీటిలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు ఉంటాయి. ఇవి గర్భం రాకుండా 99% వరకు అడ్డుకుంటాయి. అందుకే వీటి వాడకం పెరుగుతోంది. అయితే ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల ఆరోగ్యానికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గర్భనిరోధక మాత్రలను అధికంగా వాడితే శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో మూడ్ స్వింగ్స్, కోపం ఎక్కువగా రావడం, మానసిక ఆందోళన పెరగడం, అలసట సమస్యలు ఎదురవుతాయి. కొంతమందిలో ఆకలి విపరీతంగా పెరిగిపోతుంది లేదా తగ్గిపోతుంది. దీర్ఘకాలంగా గర్భనిరోధక మాత్రలు వాడేవారిలో రక్తం గడ్డకట్టే రిస్క్ కూడా అధికం. గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని ఇది పెంచేస్తుంది. ఎక్కువ కాలం ఈ మాత్రలు వాడకం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా పెరిగే ఛాన్స్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాలేయం పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. వీటికి కంపల్సరీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. వీటిని ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాము. సో ఇది అందరికీ అన్నీ ఉండాలని లేదు. కొంతమందిలో కొన్ని రకాలుగా ఇవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మీరు అన్నట్టుగా వామిటింగ్ వచ్చినట్టు ఉండడము, తర్వాత వాంతులు అవ్వడము, తర్వాత కడుపులో నొప్పిగా గ్యాస్ ప్రాబ్లం లాంటివి ఉండడము, ఇంకొంతమందికి ఏంటంటే తలనొప్పి రావడము, వాళ్ళకి ఇంకా ముందు ఏమైనా మైగ్రేన్ లాంటివి ఉన్నట్టయితే అది ఎక్కువ అవ్వడము, తర్వాత కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, బ్లర్డ్ విషన్ అంటాం అనమాట, అలాంటివి ఉండొచ్చు. తర్వాత ఇవే కాకుండా కొంతమందికి ఇవన్నీ ఇమీడియట్గా అందరిలో చూసే లక్షణాలు మనకి. తర్వాత బ్లీడింగ్ అనేది ఏమవుతుందంటే రెగ్యులర్గా కాకుండా మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా వాడేవారిలో నెలసరి తీరులో కూడా మార్పులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో నెలసరి రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. రక్తస్రావం అధికంగా లేదా చాలా తక్కువగా కావడం వంటివి జరుగుతాయి. హార్మోన్లలో మార్పుల కారణంగా కొంతమంది విపరీతంగా బరువు పెరిగిపోతారు. ముఖంపై మొటిమలు వస్తాయి. చర్మం జిడ్డుగా మారిపోతుంది. అలాగే తలనొప్పి, వాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. అలా కాకుండా కొంతమంది 1 year 2 years ఒక సంవత్సరాల తరబడి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళల్లో ఏంటంటే ఈ బ్లడ్ అనేది క్లాట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే థ్రాంబోటిక్ ఈవెంట్స్ అనమాట. థ్రాంబస్ అనేది, క్లాట్ని థ్రాంబస్ అంటాము. అది ఫామ్ అయ్యి ఈ బ్లడ్ క్లాట్ హార్ట్లో కనుక ఫామ్ అయిందనుకోండి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఊపిరితిత్తుల్లో ఫామ్ అయిందనుకోండి లంగ్లో పల్మరీ థ్రాంబోసిస్ అంటాం అనమాట, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా బ్రెయిన్లో ఫామ్ అయిందనుకోండి మీకు తెలుసు బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్, కాళ్ళు చేతులు పడిపోవడం అంటూ ఉంటాం. సో ఈ విధంగా డిఫరెంట్ కాళ్ళల్లో కూడా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. దాన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాం. సో ఇవన్నీ ఎక్కడైనా జరగవచ్చు అనమాట. కాబట్టి ప్రొలాంగ్డ్గా ఎక్కువ రోజులు మాత్రం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇవ్వడానికి లేదు. ప్రతి మహిళ శరీర స్వభావం, ఆరోగ్య పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. అందుకే వైద్యుల సలహా మేరకే గర్భనిరోధక మాత్రలు వాడాలి. ఏ టాబ్లెట్లు సూట్ అవుతాయో వైద్యులు ఖచ్చితత్వంతో సూచించగలరు.